అమెరికా 39వ రాష్ట్రపతిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ చనిపోవడం జరిగింది. ఆయన పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలు ప్రపంచ దౌత్య వ్యవహారాలలో ఎన్నో విధమైన మార్పులకి గురి కావాల్సి వచ్చింది. ఉదాహరణకు క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని సైన్ చేశారు. ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా బద్ధ శత్రువులైన ఈజిప్ట్ని మరియు ఇజ్రాయెల్ని కలపడం జరిగింది. 2, ఈయన పదవీ కాలంలో ఉన్న సమయంలోనే 1979లో ఇరాన్ రెవల్యూషన్ జరిగింది. అలాగే ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిఆర్సి, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో అమెరికా యొక్క సంబంధాలు కొంతవరకు నార్మలైజ్ అవడం జరిగింది. అలాగే ఇదే సమయంలో యుఎస్ఎస్ఆర్ టీడీపీఏ అనే పార్టీతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం స్థాపించడం కూడా జరిగింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ కూడా ఉగ్రవాదం పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. పనామా కెనాల్ ట్రీటీస్ కూడా సైన్ చేసి లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా దేశానికి మధ్య ఉన్న స్నేహ సంబంధాలని మరింత మార్చడం జరిగింది. అలాగే యుఎస్ఎస్ఆర్తో కలిసి స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ